హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఘోర రైలు ప్రమాదం, తీవ్ర గాయాలతో పరిస్థితి విషమం. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సింహాచలం రైల్వే స్టేషన్ పరిసరాలలోని శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా అయితే ఉలికిపడ్డారు ప్రజలందరూ. అయితే ఏం జరిగింది అంటే యశ్వంత్పూర్ సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్ కు చెందిన బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రయాణికులు ఆర్తనాదాలు, గాయాలతోని వారైతే ఆహాకారాలతోని ఆ ప్రాంతం అయితే దద్దరిల్లిపోయింది. ప్రమాదం జరిగిన కొద్ది క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా కూడా అంబులెన్స్ సైరన్‌లు అప్రమత్తం చేసే హెచ్చరికలతో మారుమోగిపోయాయి. రక్తమోడుతున్న క్షతగాత్రులనైతే బయటకు తీసుకొచ్చేందుకు, అలాగే వారికి అత్యవసర వైద్యం చేసేందుకు అయితే ప్రత్యేక శిబిరాలు వెలిసాయి. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, అలాగే ఎస్డీఆర్ఎఫ్, రైల్వే మెకానికల్, ఆర్బీఎఫ్, అలాగే మెడికల్ బృందాలు సహాయక చర్యలైతే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాయి. అయితే ఇదంతా చూసి నిజమైన ప్రమాదం జరిగిందని భయభ్రాంతులైన ప్రజలు కాసేపటికి అసలు విషయం తెలుసుకొని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఏంటి ఇంత జరిగిందంటున్నారు, ఇందులోనే మళ్ళీ హమ్మయ్య అంటున్నారు, అసలు ఏమిటి అంటే అవును. అయితే రైల్వే అధికారులు ఏటా నిర్వహించే మెడికల్‌లోని భాగంగానే ఈ ప్రమాదాన్ని సృష్టించారు వాళ్ళే. అయితే ప్రమాదం జరిగినప్పుడు వివిధ భాగాలు ఎంత వేగంగా సమన్వయం చేసుకొని స్పందిస్తాయో అని పరీక్షించేందుకు జరిగిన ఈ కసరత్తు ఆద్యంతం అయితే ఉత్కంఠంగా సాగింది. అయితే ఈ మోక్ డ్రిల్‌ను వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం లలిత్ బోహ్రా స్వయంగా అయితే పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాల సమయంలో తన లోటుపాట్లు తెలుసుకొని మరింత మెరుగైన సేవలను అందించేందుకే మోక్ డ్రిల్ నిర్వహించామని తెలిపారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.